నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వచ్చిన డాకు మహారాజ్ టీజర్ అయితే ఇప్పుడే రిలీజ్ అయింది. సో ఈ టీజర్ చూస్తుంటే మనకు మూవీ గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలియకపోయినా సరే, అంటే మూవీ స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతుంది అలాంటి డీటెయిల్స్ అయితే తెలియలేదు. కానీ సినిమాలో బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఏంటో అయితే మనకు చాలా ఈజీగా కనిపెట్టేయచ్చు. సో అసలు ఈ టీజర్ చూసినప్పుడు ఎలా అనిపించింది, టీజర్ లోని విశేషాలు ఏంటో ఒకసారి ఇప్పుడు మనం డీటెయిల్ గా రివ్యూ చేద్దాం. సింపుల్ అండి. ఈ టీజర్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, ఈ సినిమాలో బాలకృష్ణ గారు ఒక బందిపోటు దొంగ క్యారెక్టర్ అయితే ప్లే చేయబోతున్నారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ టీజర్ లో అయితే చాలా క్లియర్ గా బాలకృష్ణ గారి క్యారెక్టర్ అయితే రివీల్ చేశారు. సో ఆ గుర్రాల మీద గ్యాంగ్ తో బాలకృష్ణ గారు వెళ్ళడం గానీ, ఆ బందిపోటు లుక్ గానీ, ఇవన్నీ కూడా మనకి టీజర్ లో అయితే చూపించారు. సో ఇంతకన్నా అయితే మనకి డాకు మహారాజ్ మూవీ గురించి, స్టోరీ గురించి కానీ పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఈ టీజర్ చూసి మనం చెప్పలేము అనమాట. కాకపోతే తమన్ బీజిఎం అయితే నాట్ బ్యాడ్ అండి, అలాగని టూ గుడ్ అని కూడా చెప్పలేం. టీజర్ వరకు అయితే తమన్ న్యాయం చేశాడని చెప్పాలి. అండ్ ఈ టీజర్ లో ఎక్కువగా మనకి ఫైర్ సీన్స్ అయితే ఎక్కువ కనిపించాయి. అంటే చాలా సీన్స్ లో అయితే మనకి ఫైర్ చూపించారు. ఇక ఈ టీజర్ లో బాలకృష్ణ గారి డైలాగ్ అయితే ఓరమాస్ ఉందని చెప్పొచ్చు. పేచానా ముజే డాకు డాకు మహారాజ్ అని బాలకృష్ణ చెప్పిన డైలాగ్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. అంతేకాకుండా ఈ టీజర్ స్టార్టింగ్ లో కూడా డైరెక్టర్ బాబీ అనుకుంటా బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో ఒక ఎలివేషన్ అయితే ఇచ్చాడు. ఈ కథ వెలుగును పంచే దేవులది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు, ఈ కథ రాజ్యం లేని ఒక రాజు కథ, గండ్రగొడ్డలు పట్టిన యమధర్మరాజు కథ అని బ్యాక్గ్రౌండ్ లో వచ్చే డైలాగ్ అయితే అదిరిపోయింది. సో ఓవరాల్ చూసుకుంటే టీజర్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సో ఇదండి రివ్యూ ఆఫ్ ది డాకు మహారాజ్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.